చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ సిఆర్ రాజన్, జగదీశ్వర్ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కేంద్రంతో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందన్నారు. ఇందులో భాగంగా తిరుపతి, కాట్పాడి రైల్వే లైన్ డంపింగ్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని తెలిపారు. అదేవిధంగా తిరుపతి, కాట్పాడి వయా చిత్తూరు రైల్వే డబుల్ లైన్ ఏర్పాటుకు కేంద్రం 1332 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. సమిష్టి కృషితో చిత్తూరు పార్లమెంటు రూపురేఖలు మారనున్నట్లు వారు తెలియజేశారు. చిత్తూరు జిల్లాని అభివృద్ధి పథంలో నడిపే దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ పార్టీతో కూడా మోడీ గారి నేతృత్వంలో ఈ రోజు బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చిత్తూరు జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. కానీ అప్పుడే మా బీజేపీ అధ్యక్షుడు నాకు ఏం వదిలిపెట్టుకున్నాను చెప్పేశారు. అయితే కొన్ని వదిలిపెట్టాడు. ఈరోజు నేషనల్ హైవేలో చిత్తూరు తచ్చూరు రోడ్డు కానీ, అదేవిధంగా చిత్తూరు మరి సూళ్ళూరుపేట రోడ్డు కానీ, అదేవిధంగా చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే మామూలుగా పాత పోతా ఉంది. 6 లైన్ హైవేస్, 2 హైవేలు కూడా కలిసి ఈరోజు చాలా బ్రహ్మాండమైన రోడ్డు కనెక్టివిటీ ఎక్కడైతే ఉంటుందో ఆ జిల్లా, ఆ రాష్ట్రం బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయి. ఇప్పుడు చిత్తూరు తచ్చూరు రోడ్ అయితే డైరెక్ట్ గా హార్బర్ పోయే కార్యక్రమం. చిత్తూరు నుంచి ఇక్కడ పండించిన మెటీరియల్ ఏదైనా వస్తాయి. ఈరోజు గ్రెనైట్ ఇండస్ట్రీ 400 గ్రెనైట్ ఇండస్ట్రీ చిత్తూరు, అవన్నీ కూడా హార్బర్ ద్వారా బయట కంట్రీకి పోయే అవకాశం ఉంది. అంతేకాదు ఈ ఏదైతే చెన్నై బెంగళూరు బుల్లెట్ ట్రైన్ కూడా మరి ఈ రోజు మనకు సర్వే జరుగుతూ ఉంది. అది కూడా నా ఉద్దేశం ఒక 4-5 ఏళ్ల లోపల కాలురూపం దాల్చుతుంది. చిత్తూరు సిఎంసి దగ్గర మనకు కూడా చిత్తూరు జిల్లా వాళ్ళకి, అటు కాట్పాడి వేలూరు వాళ్ళకి అందరికీ కూడా కన్వీనియంట్ గా మరి అక్కడ కూడా పాయింట్ పెట్టడం కూడా జరుగుతూ ఉంది. దానికి కూడా మ్యాప్ వచ్చింది. డెఫినెట్ గా ఇవన్నీ కానీ జరిగితే చిత్తూరు జిల్లాకు బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరిగేదానికి అవకాశం ఉంది. అంతేకాదు ఈరోజు పక్కన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈరోజు టిట్కో ఇండ్లు కానీ, అదేవిధంగా మరి ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, ఇవన్నీ కూడా డెవలప్ అయ్యేదానికి ఆయన ఇంతకు ముందు గత ప్రభుత్వంలో ఏదైతే లూలు కంపెనీ కానీ, మరి రిలయన్స్ కానీ, అమర్ రాజాకైతే సుమారు 8,500 కోట్ల రూపాయలతో 4,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అమర్ రాజాను కూడా వీళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు కోసం తరిమేసిన సంగతి చిత్తూరు జిల్లా వాళ్ళు ఎవరు మర్చిపోరు. అదేవిధంగా ఇక్కడ నుంచి మరి వేలుగుంటలో ఉండే ఫ్యాక్టరీ ఎక్స్పాన్షన్ పెడితే అక్కడ ఏదో పొల్యూషన్ వస్తుంది, నీళ్లు వస్తుంది. నీళ్లు కాదు, వాళ్ళకి కావాల్సింది డబ్బులు. ఆ డబ్బులు రాలేదని తరిమేస్తే అది కూడా తిరువనూరు పోయిన సంగతిని మనం మర్చిపోకూడదు. అంటే ఇక్కడ చిత్తూరులో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, చిత్తూరులో ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలంతా కూడా గత ప్రభుత్వం మరియు వాళ్ళని హింసించి తరిమేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం దాన్ని బ్రహ్మాండంగా కూడా డెవలప్ చేసి ఈరోజు అన్నిటికైనా ముఖ్యంగా కూడా దీన్ని మరి రైల్వే లైన్ 12 రైల్వే స్టేషన్లు, మరి 104 కిలోమీటర్లు, 1,332 కోట్ల రూపాయలతో ఈ స్కీమ్ జరిగిందంటే మొట్టమొదటిగా దీనికి శివప్రసాద్ గారు మాజీ ఎంపీ కూడా అప్పుడు ప్రపోజల్ పెట్టడం కూడా జరిగింది. శివప్రసాద్ గారు 2 సార్లు మరి ఎంపీగా ఉండేటప్పుడు కూడా దీన్ని ప్రపోజల్ పెట్టి దీన్ని వెనకాల పట్టడం కూడా జరిగింది. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన శివప్రసాద్ గారు, దగ్గుమల్ల శివప్రసాద్ గారు విద్యావంతులు, IRS ఆఫీసర్, ఆయనకి ఏ అధికారితో ఎట్లా మాట్లాడాలో తెలుసు. దాన్ని తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా మ్యాంగో బోర్డు కూడా, సెంట్రల్ మ్యాంగో బోర్డు కూడా మరి ఇండియాలోకి ఎంత చిత్తూరులో సెంట్రల్ ప్లేస్ అవుతుంది. ఎందుకంటే హైయెస్ట్ ప్రొడక్షన్ మ్యాంగో చిత్తూరులో ఉంది. పక్కన తమిళనాడు కృష్ణగిరిలో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కోలారు జిల్లాలో ఎక్కువగా మ్యాంగోస్ వస్తుంది. 1 కిలోమీటర్ అంటే తీర్చాలు అయితే మాకు ఇది వచ్చింది చిత్తూరు పార్లమెంటు. అయితే సంబంధం ఉంది. అది ఎక్కడైనా నోరు చేసి ఒక మాట మాట్లాడా చెప్పండి చూద్దాం. నోరు చేసి కాట్పాడి తిరుపతి డబులింగ్ నేను చేస్తాను,
అది ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన ఒక మాట ఎక్కడైనా పార్లమెంట్ లో మాట్లాడుతుంటే మేము దానికి సమాధానం చెప్తాం. ఏమి ఫస్ట్ శివప్రసాద్ గారు స్టార్ట్ చేశారు, 2 తరపులు ఉన్నప్పుడు శివప్రసాద్ గారు స్టార్ట్ చేశారు. మళ్ళీ అప్పటి నుంచి వచ్చింది మెటీరియల్ అయింది. నిన్న మోడీ గారి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారి చొరవతో దానికి కావాల్సిన మరి మినిమం ఏది ల్యాండ్ అక్విజిషన్ కానీ అన్ని కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. సమయం కోసం ఎగ్జిస్టెన్స్ కోసం మా రాష్ట్ర అధ్యక్షుల ముందు అశ్విని వైష్ణవ్ గారే చెప్పారు, మాకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నామని ఆయనే చెప్పాడు. మాకు ముఖ్యమంత్రి గారి నుంచి మాకు వచ్చింది అది కూడా అట్టే టైం 1332 కోట్లు అట్టే టైం ఇచ్చింది. ఎక్కడ ఫస్ట్ టైం అన్న టీకే రాజన్ எம்எல்சி ஐயா அவர்கிட்ட மேடையில் அனைவருக்கும் சொல்லி இன்றைக்கு நாங்கள் ஒரு மாநாட்டு விஷயமாக மருத்துவர் ஐயா அன்புமணி ராமதாஸ் அந்த ராஜன் அவர்களை சந்தித்து மாநாட்டுக்கு அழைப்பு கொடுக்க சொல்லி இங்குள்ள மக்களை அழைக்க சொல்லி அவர்கள் அனுப்பியிருந்தார்கள். எங்களை அன்போடு அந்த தொப்பல் கொடி உறவு என்ற முறையில் அழைத்து எங்களை பாசத்தோடு உபசரித்து எங்களோடு சேர்ந்து மாநாட்டுக்கு வருகிறோம் என்று அவர்கள் சொல்லிட்டு எங்களுக்கெல்லாம் மற்ற மகிழ்ச்சி அளிக்கிறது. அதே போல தலைவர் அவர் சொன்னார்கள், இன்றைக்கு 2 வழிச்சாலை இந்த தொடர் வண்டி ரயிலில் சொல்லியிருக்காங்க, நிதி ஒதுக்கி சொல்லியிருக்காரு. நிறைய திட்டங்கள்லாம் இப்போ இந்த சந்திரபாபு நாயுடு இல்லைன்னா மத்திய அரசாங்க சப்போர்ட்டில் நிதிஷ்குமார் சப்போர்ட்டில் சென்ட்ரல் கவர்மெண்ட் ஆட்சியாக இருந்தது. ஸோ இவர் கேட்கறதெல்லாம் அவங்க கொடுப்பாங்க. அதனால ஆந்திர பிரதேசம் ரயில்வே துறையில எல்லா துறையிலும் நல்ல வளர்ச்சி அடைய வேண்டும். அதே போல நாங்கள் உங்களுக்கு பக்கபலமாக நீங்கள் எங்களுக்கு பக்கபலமாக அண்டை மாநிலத்தில் ஒருவருக்கு ஒருவர் பக்கபலமாக இருந்து நம்ம சமுதாயத்தின் மக்கள் நாட்டில் முன்னேற்ற பாடுபடுவோம் என்று சொல்லி விடைபெறுகிறேன். நன்றி. నిర్ణయం మేరకు ఏదైతే చిత్తూరు ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి తిరుపతి కాట్పాడి వయా పాకాల చిత్తూరు రాడ్గేజీ డబ్లింగ్ లైన్ కి సంబంధించి కేంద్ర కేబినెట్ 1332 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అంటే గతంలో రైల్వే ప్రాజెక్టులు అంటే ఒక్కో బడ్జెట్ లో 100 కోట్లు 200 కోట్లు మంజూరు చేస్తూ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఒక ప్రాజెక్ట్ నడిచేది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, ఇటు రోడ్ ప్రాజెక్టులు కావచ్చు, సింగిల్ బడ్జెట్ మంజూరు చేసి కాల పరిమితి తోటి వాటిని వెంటనే కంప్లీట్ చేస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా ఈ డబ్లింగ్ కోసం 3 సార్లు రైల్వే మంత్రిని కలిసాం పురంధరేశ్వరి గారి ద్వారా. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు మేము కలిసి రైల్వే మంత్రి గారికి ఇస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదని ఆ రోజు చెప్పడం జరిగింది రైల్వే మంత్రి గారు. మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మొన్న సెప్టెంబర్ లో రైల్వే మంత్రి గారిని కలవడం జరిగింది ఇదే అంశం మీద. అప్పుడు వారు వెంటనే మాకు ఇచ్చిన స్పందన ఏంటంటే, మాకు ముఖ్యమంత్రి గారి నుంచి చాలా మంచి కోఆపరేషన్ ఉంది. గతంలో కూడా మీరు 2 సార్లు కలిసినప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తే ఈ విషయంగా వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో మీకు ఇది మేము మంజూరు చేస్తామని ఆ రోజు వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ విషయాన్ని పురంధరేశ్వరి గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వారు కూడా ఖచ్చితంగా ఇది చిత్తూరు జిల్లాకు చాలా అవసరమైన ప్రాజెక్టు, మీరు మంజూరు చేయాలని చెప్పి రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఈ రైల్వే ప్రాజెక్ట్ ను మనం సాధించుకున్నాం. గతంలో కూడా వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే చిత్తూరుకి బ్రాడ్ గేజ్ లైన్ వచ్చింది. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు కృషి వల్ల రైల్వే మంత్రి బండారు దత్తాత్రేయ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ రోజు మనకు బ్రాడ్ గేజ్ లైన్ ఇచ్చారు. ఎప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది. ఎన్నికల్లో మోడీ గారు చెప్పిన డబుల్ ఇంజన్ సర్కారు ఈ రోజు డబుల్ లైన్ ద్వారా మనకు చిత్తూరుకి రావడం జరిగింది. ఈ లైన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. ఎటువంటి ఉపయోగాలంటే, ఈ డబుల్ లైన్ రావడం వల్ల కార్గోకు సంబంధించి దాదాపు మనకు సంవత్సరానికి 20 కోట్ల కేజీల కార్బన్ డైఆక్సైడ్ నిర్మూలన జరుగుతుంది. అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం చేయడం వల్ల దాదాపు 1 కోటి చెట్లు నాటితే మనం ఎంత పర్యావరణానికి మంచి చేయగలుగుతామో ఈ ఒక్క డబుల్ లైన్ వల్ల పర్యావరణానికి అంత మంచి జరుగుతుంది. అదేవిధంగా రోడ్ విదేశీ మారక ద్రవ్యాన్ని మనం సేవ్ చేసుకోగలుగుతాం. ఈ బ్రిడ్జి, ఈ రైల్వే లైన్ సంబంధించి 15 మేజర్ బ్రిడ్జిలు, 327 మైనర్ బ్రిడ్జిలు, అదేవిధంగా 7 ROBలు రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అదేవిధంగా 30 అండర్ బ్రిడ్జిలు నిర్మాణం చేయడం జరుగుతుంది. స్ట్రక్చర్ 104 కిలోమీటర్ల లెంగ్త్. దీంతో పాటు అగ్రికల్చర్ కి సంబంధించి రైతులు పండించే పంటల్ని మనం ఏసీ బోగిల ద్వారా దేశంలోని ఎక్కడికైనా వాటిని తరలించే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా మనకు తిరుపతిలో ఎలక్ట్రానిక్ సంబంధించిన క్లస్టర్ ఉంటుంది. ఈ రోజు చెన్నై
ఏదైతే మనకు చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ ఉందో దాంట్లో భాగంగా చిత్తూరులో కూడా రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకుని ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ పార్కులు రాబోతాయి. ఇండస్ట్రీలు రావాలంటే రవాణా సౌకర్యం ఉండాలి. ఈ రైల్వే లైన్ వల్ల గూడ్స్ లైన్లు ఇక్కడికి రావడం వల్ల ఇండస్ట్రీలు అనేకమైన ఇండస్ట్రీలు వచ్చే అవకాశం ఉంది. తద్వారా ఏదైతే ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ యువతకు మేము ఉపాధి కల్పిస్తామని ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేరడానికి కూడా చిత్తూరు జిల్లా, ముఖ్యంగా వెనుకబడిన చిత్తూరు జిల్లాకు ఇది ఒక వరంగా మేము భావిస్తున్నాం. ఇలాంటి మహత్తరమైన ప్రాజెక్టును సాధించిన కూటమి ప్రభుత్వానికి, మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా వైపు నుంచి మేము ప్రత్యేక ధన్యవాదాలు కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. దానికి ఉదాహరణగా 4,000 రూపాయలకి పెన్షన్ ఇవ్వడం అంటే 3,000 చేర్చి మొదటి మాసం నుంచి ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ దిస్ పార్టీ. అలాగే గ్యాస్ సిలిండర్లు 3 చెప్పాం, 3 కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. 2 స్కీమ్లు ఆల్రెడీ. అలాగే మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని క్యాన్సిల్ చేస్తామని చెప్పాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది యాక్ట్ ని. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వంలో తిరుపతి నుంచి కాట్పాడి వరకు రైల్వే లైన్ ని డబుల్ లైన్ చేయడం జరిగింది. దీనికోసం మోడీ గారు 1,332 కోట్లు శాంక్షన్ జరిగింది. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారి కార్య దీక్షత ఈ స్కీమ్ తీసుకురావడం, సెంట్రల్ గవర్నమెంట్ తేవడం కూడా చాలా గొప్ప విషయం. అలాగే మన ఎంపీ పాత్ర కూడా, దగ్గుమల ప్రసాదరావు పాత్ర కూడా ఇందులో చాలా ఉంది. ఆయన కృషి ఫలితమే ఈరోజు మనకు తిరుపతి కాట్పాడి డబుల్ లైనింగ్ చేయడం జరిగింది. అలాగే బీజేపీ నాయకుల తోడ్పాటు కూడా దీంట్లో ఉంది. జగదీష్ నాయుడు గారు మేడం చెప్పి అన్ని విధాలు ఇది ఉపయోగపడుతున్న రైతులకు, ముఖ్యంగా ఈ మ్యాంగో రైతులకు కానీ, మన వాళ్ళకి మిల్క్ ఏమన్నా చిల్లింగ్ సెంటర్ వాళ్ళు కానీ ఎక్స్పోర్ట్ చేసుకున్నా లేదా పక్క ఊళ్ళలో అమ్ముకోవాలనుకున్నా కూడా ఈ డబుల్ లైన్ ద్వారా అనేక ట్రైన్లు ఏర్పడతాయి. కాబట్టి వాళ్ళకి అన్ని విధాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా. అందువల్ల ఈ జిల్లా ఆర్థికంగా పురోగతి చెందడానికి కూడా చాలా అవకాశం ఉంది. తిరుపతి, తమిళనాడుకి చాలా విషయాలు, ఈవెన్ వెజిటబుల్స్ కానీ, కూరగాయలు కానీ, రైస్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా మొత్తాల్లో కార్గో ట్రైన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి మొత్తం చాలా మొత్తాల్లో మనం ఆ జిల్లాకు మార్పిడి చేయడం అంటే ఎక్స్పోర్ట్ లాంటిది చేయడం జరుగుతుంది. తద్వారా మన జిల్లాకు కూడా మంచి ఆదాయం, రైతులకు కూడా గిట్టుబాటు ధరలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మోడీ గారికి ముఖ్యంగా మన యొక్క కృతజ్ఞతలు. అలాగే రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఈ రాష్ట్ర అధ్యక్షురాలు మన కోసం పోరాడిన పురంధేశ్వరి గారికి, అందరికి కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున అందరికి కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే రైతుల తరఫున కూడా అందరికీ మా కృతజ్ఞతలు. దీన్ని అందరూ కూడా ఈ డబుల్ లైన్ కార్గో ట్రైన్ అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. Hi Nilor, please subscribe to N3 TV. CMR అండ్ చందన బ్రదర్స్ లో వెండి వెలుగులు 2,500 రూపాయల పైన వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం. వెడ్డింగ్ సెలబ్రేషన్ సేల్. మా కంచి మాస్టర్ వీవర్స్ వారి కళా నైపుణ్యంతో అందరినీ అసూయపడేట్టుగా నేయించిన కంచిపట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి. వేలాది రకాల కంచిపట్టు, ధర్మవరం, దేవరాగ పట్టు, ఇక్కత్ పట్టు, కామాఖ్య పట్టు, సౌభాగ్య పట్టు వంటి వేలాది రకాల కంచిపట్టు చీరలు కంచి ధరలకే. ప్యూర్ జార్జెట్ చీరలు, ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ వర్క్ సారీస్, కాటన్ చీరలు, నేత చీరలు, పెట్టుబడి చీరలు మిల్లు ధరలకే. మెన్స్ వెడ్డింగ్ సూట్స్, షెర్వానీస్, కుర్తా పైజామా, బ్రాండెడ్ రెడీమేడ్స్, విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, వెస్ట్రన్ వేర్, చిట్టిపొట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్, సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే. CMR షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.